హలో నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ప్రస్తుతం అయితే విజయనగరం జిల్లా ఏపీటీఎఫ్ మదన్ సార్తో అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం జిల్లా పరిషత్లో పాఠశాలలో మనం ఉన్నాం. టెట్ కష్టాలు అయితే మాత్రం ఉపాధ్యాయులకి తప్పడం లేదు అన్నట్టుగా తెలుస్తూనే ఉంది. దీనిపై అనేక మంది ఉపాధ్యాయులు అయితే మాత్రం చాలా తలనొప్పుగా మారుతూ ఉన్న వైనం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ అధ్యక్షులతో ఇక్కడ మదన్ సార్తో మాట్లాడే ఒకసారి ప్రయత్నం మనం చేద్దాం. సార్, ప్రస్తుతానికైతే మాత్రం టెట్ పైన అయితే చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఉపాధ్యాయులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపైన ఏ విధంగా వెసులుబాటు చేస్తే బాగుంటుందని? మీరు అన్నది కరెక్టే. చాలా వరకు ఉపాధ్యాయులు ఈ రాష్ట్రంలో సుమారు 1,00,000 మంది వరకు ఉపాధ్యాయులు ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పైన తీవ్రమైనటువంటి ఆందోళనకు మరియు మనోవేదనకు గురవుతున్నారు. గౌరవ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రతి ఉపాధ్యాయుడు కూడా తప్పనిసరిగా టెట్ పాస్ అవ్వాలి, లేని యెడల వారి ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా సుమారు 50 నుంచి 55 ఏళ్ళు 57 ఏళ్ళు వరకు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి వైనం. ముఖ్యంగా ఏపీ టీచర్స్ ఫెడరేషన్గా మేము చెప్తుంది ఏంటి అంటే, ఈ కేంద్ర ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే 2009లో నూతన విద్యా హక్కు చట్టం ప్రకారము అందులో భాగంగా ప్రతి ఉపాధ్యాయుడు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అవ్వాలని ఉంది. ఆ తర్వాత 2010 నుంచి కూడా ఏవైతే ఉపాధ్యాయ నియామకాలు జరిగాయో ఆ నియామకాల్లో పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా టెట్ అర్హత పొంది ఉపాధ్యాయ నియామకాల పరీక్ష రాసి అందులో ఉత్తీర్ణుడై మంచి ర్యాంక్ తెచ్చుకుంటే వారు ఉపాధ్యాయుడిగా చేరారు. 2009కి ముందు కూడా 1995 నుంచి 2009 ముందు వరకు ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో వేల మంది ఉపాధ్యాయులు అనేది అనేకమైనది 30 సంవత్సరాల పాటు తను ఆయన బీఈడి కోచింగ్ అయ్యి ట్రైనింగ్ అయ్యి బీఈడి ర్యాంక్ తెచ్చుకొని తర్వాత డిఎస్సిలోని ర్యాంక్ తెచ్చుకొని ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొంది ఉన్నారు. మరి 2009 తరువాత 2009లో విద్యా హక్కు చట్టం వచ్చింది. అప్పటి నుంచి టెట్ పెట్టారు, అది సహేతుకం, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ 2009కి ముందే అపాయింట్ అయినటువంటి వారికి టెట్ పరీక్ష పెట్టి వారి తప్పనిసరిగా పాస్ అవ్వాలని గౌరవ సుప్రీంకోర్టు ఇవ్వడం, దానిని ఒకసారి పునరాలోచించవలసిందిగా మేమైతే ఏపీ టీచర్స్ ఫెడరేషన్గా భావిస్తూ ఉన్నాం. అంటే ప్రస్తుతానికైతే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని మళ్ళీ ప్రిపరేషన్ అవ్వాలి. ఒక పక్క స్కూల్ పిల్లలకే మేము ప్రిపరేషన్ అవుతామా, తర్వాత మేము కూడా మళ్ళీ చదువుకొని వెళ్ళాలి అనే ఆలోచన అయితే మాత్రము ఈ నియమ నిబంధనలు పెట్టడంతో చాలా వరకు అయితే ఒత్తిడికి గురవుతూ ఉండటం కూడాను చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మానసిక ఒత్తిడి అవనివ్వండి, ఆరోగ్యపరంగా అయినా ఉండండి, అలాగే గతంలో చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా. దీనిపైన మేము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దీనిపై నుంచి ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుతూ ఉన్నారు? ఎస్, కరెక్ట్ అండి. ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురైన మాట వాస్తవము. ఇప్పటికీ కూడా మేమేం చెప్తున్నామంటే, మా తాలూకా ఎవరి సబ్జెక్టులో వాళ్ళ నిష్ణాతను పెంచుకోవడానికి శిక్షణనివ్వండి, తప్పు కాదు. అంతేగాని ఎవరి సబ్జెక్ట్, ఇప్పుడు సపోజ్ ఒక బయాలజికల్ టీచర్ ఉన్నాడంటే తను మ్యాథమెటిక్స్ రాయాలి, తను సోషల్ స్టడీస్ రాయాలి, తెలుగు రాయాలి, అన్ని సబ్జెక్టులతో పాటుగా మెథడాలజీసు సైకాలజీ. ఈ 55 ఏళ్ళ వయసులో తను ఇన్ని సబ్జెక్టులు చదివి తన తాలూకా శాస్త్రీయంగా ఏది కూడా అది ఒప్పుకోదు. ఎందుకంటే 55 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వ్యక్తికి అన్ని సబ్జెక్టుల్లో కూడా ఇప్పుడు చదువుకొని అది బుర్రకెక్కించుకొని దాన్ని పరీక్ష పాస్ అవ్వడం అంటే అది చాలా కష్టతరం. అది దీనికి పదోన్నత కూడా ఒకవేళ టెట్ ఎగ్జామ్లు అయితే మాత్రము పాస్ అవ్వకపోతే ఇంతవరకు కూడా మీరు ఏ విధంగా అయితే మాత్రం కుటుంబ భారం నుండి కూడా చాలా ఇబ్బందిగా ఆర్థికంగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి. కానీ టెట్లో పాస్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా అది మీకు కొంత సమయపాలన అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒకవేళ పాస్ అవ్వకపోతే మీరు ఎలాంటి ఇబ్బంది, మీరు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఓకే, అది దాని మీద కార్యాచరణ అంటే ఆల్రెడీ మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. టెట్ పైన ఉద్యమాలు చేస్తూ ఉన్నాము. ఇంకా దారుణమైన అంశం ఏంటంటే, టెట్ ఒక పోనీ ఉత్తీర్ణతలాగా ఒక 35% ఉత్తీర్ణత అయినా ఇవ్వలేదు, 50% ఉత్తీర్ణత అనేది చెప్పారు. అంటే 150 మార్కులకు పరీక్ష పెడితే 75 మార్కులు రావాలని కంపల్సరీ చేశారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మినిమం మార్క్స్, పాస్ గ్యారంటీ మార్క్స్ అని పెట్టాలి. అలాగే ఎవరు సబ్జెక్టు ఏదైతే ఆ సబ్జెక్టు మీదే ప్రశ్నలు ఇవ్వాలని కూడా చెప్తున్నాం. అసలు పూర్తిగా టెట్ అనేది రద్దు చేయాలి. మేము అన్ని
అర్హతలు పొంది ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాము, మాకు మళ్ళీ అర్హత నిరూపించుకోవాల్సిన అవసరం అయితే మాకు లేదు అని మేము భావిస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం చూస్తూ ఉన్నాం, మదన్ సార్ అయితే క్లియర్గా చెప్తూ ఉన్నారు, మేము అన్ని అర్హతలతోనే మేము ఉపాధ్యాయుని వృత్తి ధర్మంలో నుంచి మేము వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ మాకు పరీక్ష ఏ విధంగా పెడుతూ ఉన్నారు ఒకసారి ఆలోచన చేసుకోవాలని అయితే మాత్రం సుప్రీంకోర్టుకి అయితే మాత్రం మేము కూడా దాఖలు చేస్తూ మా యొక్క వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాము. ఎప్పటికైనా సరే మాకు ఇప్పటికే చాలా వరకు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నాం, దీనిపైన కూడా మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ మేము ప్రిపేర్ అయ్యి మళ్ళీ మేము ఉత్తీర్ణత పొందాలనేది ఎంతవరకు భావమైనట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్, నేను మీ ఎంవి నాయుడు.